సార్ నమస్తే. నమస్కారం. నేను ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద వెపన్ తీసుకొచ్చాను. ఆ వెపన్ పెన్ సార్. దీన్ని మించిన ఆయుధం లేదని ప్రపంచంలోని మేధావులంతా అంటారు. కరెక్ట్. నాకేంటంటే ఈ వెపన్ వెనకాల అసలు ఈ వెపన్ అంటే ఈ పెన్ ఎలా రాస్తుంది, ఎలా పనిచేస్తుంది, దీని వెనకాల ఉన్న సైన్స్ కావాలి. ఓకే, సో ఇప్పుడు మనము పెన్ అనేది చాలా పవర్ఫుల్ వెపన్ మీరు అన్నట్టు. సార్ ఎవరి అభిప్రాయాలైనా కూడా ఈ పెన్ ద్వారా తెలిపొచ్చు. దాంట్లో ఈ పెన్నులు మనకు రెండు రకాలు ఉంటాయి. ఒకటి బాల్ పాయింట్ పెన్ను, రెండు ఫౌంటైన్ పెన్. పాతకాలంలో అయితే ఫౌంటైన్ పెన్ చాలా విరివిగా వాడుతుండేటోళ్ళు. అంటే ఇంక్ దాంట్లో పోసి మనం ఆ ఇంక్ అయిపోయిన తర్వాత మళ్ళీ లిడ్ నింపుకునేటోళ్ళం. ఇప్పుడు అట్లా కాకుండా బాల్ పాయింట్ పెన్ అనేది వచ్చింది. ఇక్కడ బాల్ అనేది ఉంటుంది. బాల్ అంటే లెడ్ బాల్ అనేది ఉంటుంది అన్నట్టు. దీంట్లో లెడ్ బాల్, ఈ లెడ్ బాల్ తిరుగుతూ ఉంటుంది అన్నట్టు. మనం రాస్తా అంటే లెడ్ బాల్ ఇట్లా తిరుగుతూ ఉంటుంది అన్నట్టు. అది తిరగకపోతే మనకు పడదు పెన్. కాబట్టి ఈ బాల్ పాయింట్ పెన్ అని అంటాం. ఈ బాల్ పాయింట్ పెన్ ఒక 3 ఫిజిక్స్ ప్రిన్సిపుల్ మీద పనిచేస్తుంది. ప్రతిదీ మనం ఫిజిక్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఏం ప్రిన్సిపుల్ అంటే ఫస్ట్ తలతన్యత అనేది ఒక ప్రిన్సిపుల్ ఉంది. తలతన్యత. తర్వాత రెండవ ప్రిన్సిపుల్ ఏంటిది అంటే ఘర్షణ. మూడవ ప్రిన్సిపుల్ ఏంటిది అంటే గురుత్వాకర్షణ. ఈ 3 ప్రిన్సిపుల్ ఈ బాల్ పాయింట్ పెన్ మీద ఆధారపడి 3 ప్రిన్సిపుల్ మీద ఆధారపడి బాల్ పాయింట్ పెన్ పనిచేస్తుంది. ఈ తలతన్యత అంటే ఏంటిదంటే ఈ లోపల ఇంక్ ఉన్నది కదా, ఇది ఇంక్, ఇది లిక్విడ్ కి సంబంధించింది అన్నట్టు. తలతన్యత అనే ప్రాపర్టీ ఇది సర్ఫేస్ టెన్షన్ అని అంటాం ఇంగ్లీష్ లో. తెలుగులో కంటే ఇంగ్లీష్ లో మంచిది. సర్ఫేస్ టెన్షన్. ఈ సర్ఫేస్ టెన్షన్ ఏంటిది, ఏం చేస్తుంది అని అంటే, సర్ఫేస్ టెన్షన్ బాగా ఎక్కువ ఉంది అనుకో, బాగా ఎక్కువ ఉంది అంటే ఈ బాల్ నుంచి ఇంక్ ప్రాపర్ గా స్ప్రెడ్ కాదు. సర్ఫేస్ టెన్షన్ బాగా ఎక్కువ ఉంటే. ఒకవేళ సర్ఫేస్ టెన్షన్ బాగా తక్కువ ఉంది అనుకో, ఈ బాల్ నుంచి ఇంక్ పేపర్ మీద ఇంక్ కారుతా ఉంటది ఇట్లా. అంటే కొన్ని పెన్నులు ఇట్లా రాగానే పేపర్ మీద ఇంక్ కారుతా ఉంటది కదా, అంటే అది సర్ఫేస్ టెన్షన్ బాగా తక్కువ ఉన్నది అన్నట్టు. సర్ఫేస్ టెన్షన్ బాగా ఎక్కువ ఉంటే అది ప్రాపర్ గా డిస్ట్రిబ్యూట్ కాదు. సర్ఫేస్ టెన్షన్ బాగా తక్కువ ఉంటే అది స్ప్రెడ్ అయిపోతుంది ఇంకు. కరెక్ట్. అందుకనే సర్ఫేస్ టెన్షన్ మోడరేట్ గా ఉండేటట్టు మెయింటైన్ చేయాలి. అంటే తలతన్యత అనేది తగినంతగా ఉండేటట్టు ఈ ఇంకును మనం ప్రిపేర్ చేయాలి. ఇది ఫస్ట్ ప్రిన్సిపుల్. రెండవ ప్రిన్సిపుల్ ఏంటిది అని అంటే, ఇప్పుడు బాల్ ను మనం ఇట్లా పేపర్ మీద రాస్తున్నాం అంటే బాల్ రొటేట్ అవుతుంది అన్నట్టు. అంటే పేపర్ కు బాల్ కు మధ్యలో ఏం జరుగుతుంది, ఘర్షణ జరుగుతుంది. అంటే ఈ ఘర్షణ అనే దాని వల్ల మనం రాయగలుగుతాం. ఈ ఘర్షణ లేకపోతే మనం రాయలేము. రైట్. అంటే ఈ బాల్ కు ఇంకు కింద ఉన్నటువంటి బాల్ కు పేపర్ కు మధ్యలో రెండు ఏం జరుగుతున్నాయి, ఘర్షణ జరుగుతుంది. ఇది రెండవ ప్రిన్సిపల్. ఇక మూడవ ప్రిన్సిపల్ అనేది మేజర్ గా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వరకు ఇంకా అయిపోయింది కదా, అంటే ఇంక కిందికి వస్తుంది. ఎందుకు వస్తుంది, గురుత్వాకర్షణ వల్ల వస్తుంది అన్నట్టు. అంటే ఇది ఆకర్షణ శక్తి ఉంది. సపోజ్ ఇదే పెన్నును మనం స్పేస్ లకు తీసుకుపోయి రాయాలనుకో, స్పేస్ లో గురుత్వాకర్షణ ఉంటుందా, ఉండదు. కాబట్టి పెన్ పనిచేస్తుందా, స్పేస్ లో పెన్ పనిచేయదు అన్నట్టు. కాబట్టి ఈ గురుత్వాకర్షణ ఏం చేస్తుంది అంటే, మనం రాసినప్పుడు ఈ బాల్ తో రాసినప్పుడు ఈ ఇంక్ కిందికి రావడానికి ఆకర్షిస్తుంది అన్నట్టు. ఈ గురుత్వాకర్షణ అనేటటువంటి ఫోర్స్ ఈ ఇంక్ ను డౌన్వర్డ్ గా చేస్తుంది. డౌన్వర్డ్ గా చేసి ఆ ఇంకు పేపర్ మీద పడడానికి హెల్ప్ చేసేటటువంటిదే గురుత్వాకర్షణ శక్తి. ఈ 3 ప్రిన్సిపుల్ల మీద పెన్ అనేది పనిచేస్తుంది. కరెక్ట్. ఫస్ట్ తలతన్యత, అంటే ప్రాపర్ తలతన్యతను మనం మెయింటైన్ చేయాలా. 2 ఘర్షణ, అంటే పేపర్ కు ఈ బాల్ కు మధ్యలో ప్రాపర్ గా ఘర్షణ ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రాపర్ గా బాల్ అనేది తిరుగుతుంది, తర్వాత స్ప్రెడ్ అవుతుంది, ఇంక్ స్ప్రెడ్ అవుతుంది. మూడవ ప్రిన్సిపల్ గురుత్వాకర్షణ. ఇది గురుత్వాకర్షణ ఉంటే మాత్రమే ఇంక్ అనేది కమ్ డౌన్ అవుతుంది, లేకపోతే ఇంక్ కమ్ డౌన్ కాదు. స్పేస్ లో ఈ పెన్ పనిచేయదు. రైట్. ఇంకొక వెరైటీ ఆఫ్ ప్రిన్సిపల్ ఉంటది, అంటే ఫౌంటైన్ పెన్. ఈ పెన్ కాదు, ఫౌంటైన్ ఇంక్ పెన్లకు. అది కేశనాళికీయత, అంటే మనము ఏమంటాము, కేశనాళికీయత అంటే క్యాపిలరీ ట్యూబ్ అని అంటాం. అంటే క్యాపిలరీ ట్యూబ్ అంటే సపోజ్ మన హాస్పిటల్కి పోయినప్పుడు డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర పోయినాం అనుకో, థర్మామీటర్ ఉంటుంది కదా,
థర్మామీటర్లో లెడ్ పాదరసం ఉంటుంది మెర్క్యూరీ. మనం టెంపరేచర్ కాడ పెట్టుకోగానే నాలుక కింద పెట్టుకోగానే ఇమ్మీడియట్ గా అది లెడ్ అనేది ఏమైతుంది కొంచెం పెరుగుతుంది. అంటే మీ టెంపరేచర్ ఎంత ఉందో అంత టెంపరేచర్ వరకు పెరుగుతుంది. అంటే ఆ ఫినామినానే మనం కేశనాళికీయత అంటాం అన్నట్టు. అంటే క్యాపిలరీ ట్యూబ్ మెథడ్ అంటాం అన్నట్టు. క్యాపిలరీ ట్యూబ్ మెథడ్ అంటే ఇప్పుడు మనము ఈ ఫౌంటైన్ పెన్ అనేది ఈ క్యాపిలరీ ట్యూబ్ లాగా మనం రాస్తా అంటే అది కిందికి వస్తూ ఉంటుంది అన్నట్టు. అదొక క్యాపిలరీ ట్యూబ్ అనేటటువంటిది ఒక ప్రిన్సిపల్. కేశనాళికీయత అనేది ఒక ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపల్ని ఆధారంగా తీసుకొని ఫౌంటైన్ పెన్ పనిచేస్తుంది. కానీ ఈ బాల్ పాయింట్ పెన్ మాత్రం తలతన్యత, ఘర్షణ, గురుత్వాకర్షణ అనేటటువంటి 3 ప్రిన్సిపల్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అది దీనికి సంబంధించిన పెన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఎలా ఉంది వీడియో? కామెంట్ చేయడం మర్చిపోకండి. మీరు చేసే కామెంట్స్ అనేటివి మాకు చాలా ఎంకరేజ్గా ఉంటాయి. ఇలాంటివి మరెన్నో వీడియోలు చేయడానికి మాకు ప్రేరణ ఇస్తాయి. సో షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.